సారా కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ అల్ఫాజోలము డైజోఫామిన్ కలిగిన రవాణా చేసిన అమ్మిన వారిపైన చట్టరీత్యా చర్యలు తప్పవని మాకు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేయడం పరిచింది. హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, ఇంకో హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య మరియు ఎక్సైజ్ కానిస్టేబుల్ కె రాజు, రవి, హరీష్, నవీన్ పాల్గొన్నారు. ఇట్టి దాడులు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారము జరిపినామని ఎక్సైజ్ సిఐ గోపాల్ తెలిపినారు. నమ్మదగిన సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి కాల్లాకల్ గ్రామానికి నేషనల్ హైవే పక్కన ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక అనుమానాస్పదం పైన ఒక వ్యక్తి అక్కడ బైక్ పైన నిలబడి ఉండెను. మేము మా సిబ్బందితో కలిసి అతని చుట్టుముట్టి పట్టుకొని అతని బైక్ మీద ఉన్న కవర్ను విప్పి చూడగా అందులో దాదాపుగా 200 గ్రాముల వరకు గంజాయి కలిగి ఉన్నది. అట్టి బైక్ను మేము పట్టుకొని గంజాయి సీజ్ చేసి గంజాయి కలిగి ఉండుట అమ్ముట నేరమని, రవాణా చేయటం నేరమని అతని పైన కేసు నమోదు చేసి ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్లో అప్పగించడం జరిగింది.